షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. Someone trust in chariots and some in horses, but we will remember the name of the Lord our God. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యాన్ని ఆలోచిద్దాం. అతిశయం గురించి కనబడుతూ ఉంది. అయితే దేనిని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి అతిశయించకూడదు అని కూడా క్లియర్గా ఉంది మనకి. రెండు విషయాల్లో అతిశయించకూడదని, ఒకే ఒక్క విషయంలో ఎప్పటికీ అతిశయించాలని తెలియచేస్తున్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. రథములను బట్టి అతిశయపడతారట. ఎందుకని? రథము గొప్ప ఆస్తి కాబట్టి. రథాలను పూర్వకాలంలో ప్రియులారా యుద్ధ కాలమునందు మాత్రమే కాకుండా విడి రోజుల్లో కూడా వాడేవారు. రథములు కొన్ని ఇనపవాటితో కూడా చేసేవారు. రథాలను బట్టి ఇదిగో యుద్ధానికి అవసరం, యుద్ధం లేదే కానీ ఇప్పుడు ఎందుకు తెస్తున్నాడు బయటికి అంటే చుట్టుపక్కల వారందరూ కూడా వీరిని పొగడాలి, గర్వం. కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. గుర్రము విజయానికి గుర్తుగా కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. అయితే గుర్రము గర్వానికి గుర్తుగా కూడా చెప్పాలి. గుర్రములను బట్టి కూడా అతిశయపడతారు. అంటే ఆ కాలంలో గుర్రాలు ఉన్నాయి అంటే వాళ్ళు చాలా ధనవంతులు. గుర్రాలని రథాలని మెయింటైన్ చేస్తున్నారంటే అమ్మో అని ఎదుటివారు అనుకోవాలన్నట్లుగా చాలా బిహేవ్ చేసేవారు. ప్రియులారా, సొలొమోను కాలంలో గుర్రాల వ్యాపారం చాలా బాగా జరిగేదండి. సొలొమోను కూడా ఒక్కొక్క గుర్రాన్ని ఆ కాలంలోనే 150 తులాలు పెట్టి కొన్నాడని చరిత్ర చెప్తోంది. అంటే సేనా బలం పెంచుకోవటానికి దేవుడు అక్కడికి హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు తన ప్రవక్తల ద్వారా. వద్దు, మీకు వద్దు అన్నా సరే అనేక మంది ఆ గుర్రాల వ్యాపారం చేస్తూనే ఉండేవారు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, రథములు గుర్రములు అవి ఉంటే కాదండి మనకి ఘనత, అది ఉంటే కాదండి మనకు పేరు. మనము అతిశయపడాల్సింది, మనము ముదమారా సంతోషించాల్సింది దేని విషయమో తెలుసా? మన దేవుని నామముని బట్టి అతిశయపడాలి. వాళ్ళకి ఆకారాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, వీళ్ళకి ఈ ఆస్తులు ఉన్నాయి అని నువ్వు బాధపడద్దు. నువ్వు కలిగిన దేవుని నామము బహు గొప్పది. ఆ నామమును బట్టి నువ్వెంతో అతిశయించవచ్చు, అంతగా ఆనందించవచ్చు. ఎందుకో తెలుసా? ఆయన నామమే నిన్ను రక్షించింది, ఆయన నామమే నిన్ను బలపరిచింది, ఆయన నామమును బట్టి చేసిన ప్రార్థనే నిన్ను ఈ విధంగా ఈ స్థితికి చేకూర్చింది. ఏదున్నా లేకున్నా దేవుని నామమును బట్టి అతిశయించు. ఆ నామములో శక్తి ఉన్నది. ఆ నామములో ప్రార్థిస్తే దుష్ట శక్తులు పారిపోతాయి. యేసు క్రీస్తు నువ్వు కలిగి ఉన్నావు, ఎంత గొప్ప ధన్యుడవు. అందుకే అంటున్నాడు, ఎవరెవరో గురించి నువ్వు ఆలోచించొద్దు. అతిశయించాల్సిన సందర్భం వస్తే, నీ ఒంటి వస్త్రములు సరిగా లేకున్నా, నీ ఇంటి పరిస్థితులు సరిగా లేకున్నా, నువ్వు ఆధ్యాత్మికంగా వెట్టగలిగిన స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు కలిగిన దేవుని నామమును బట్టి అతిశయించు. ఆ నామములో ప్రార్థిస్తేనే మోషే అద్భుతాలు చేయగలిగాడు. ఆ నామములో ప్రార్థిస్తేనే సువార్తను గంభీరంగా అపోస్తలులు ప్రకటించగలిగారు. కాబట్టి ప్రియులారా, దేవుని నామమును బట్టి అతిశయించుట నువ్వు మర్చిపోవద్దు. ఎవరెవరో ఆస్తి కలిగి ఉన్నారని నువ్వెప్పటికీ బాధపడొద్దని మరొకసారి హితవు పలుకుతూ, దేవుని నామమును కలిగి ఉన్నందుకు మనమెంతో ధన్యులమని మీకు మనసారా తెలియచేస్తూ, దేవుని నామమును బట్టి నిత్యము దేవుని స్తుతించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.